ఉండడానికి ఒకప్పుడు ఇల్లు, తర్వాత అపార్ట్మెంట్లు అనేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కూడా పాతపడ్డాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ ట్రెండ్. ఆ అపార్ట్మెంటా? అపార్ట్మెంట్ ఏంట్రా అని అనుకుంటున్నారా? చెప్తా వినండి, కంగారు ఎందుకు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు కొత్త పదాలు, వినూత్నమైన కాన్సెప్ట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. సాధారణంగా మనకు అపార్ట్మెంట్ అంటే బాగా తెలుసు, కానీ ఇటీవలే మార్కెట్లో అపార్ట్మెంట్ అనే కొత్త పదం వినిపిస్తుంది. ఇది కేవలం స్పెల్లింగ్ మార్పు మాత్రమే కాదు, నివాస శైలిలో వస్తున్న ఒక సరికొత్త మార్పు. సాధారణ అపార్ట్మెంట్లకు అప్డేటెడ్ వెర్షన్గా ఈ అపార్ట్మెంట్లను బిల్డర్లు ప్రమోట్ చేస్తున్నారు. ప్రధానంగా నగరాల్లో యువ ప్రొఫెషనల్ చిన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వీటిని నిర్మిస్తున్నారు. యు అంటే అప్గ్రేడెడ్ అని అర్థం వచ్చేలా దీనికి నామకరణం చేశారు. సాధారణ అపార్ట్మెంట్లో ఉండే రొటీన్ సౌకర్యాల కంటే మిన్నగా హోటల్ తరహా లగ్జరీ స్మార్ట్ హోమ్ ఫీచర్లను కలిపి అందించడం ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అస్సలు నిజం. ఉద్దేశం కూడా అదే అండి. ఈ అపార్ట్మెంట్లో ప్రధానంగా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే మీరు కేవలం మీ బట్టలు సర్దుకుని వెళ్తే సరిపోయేలా పూర్తి స్థాయిలో ఫర్నిచర్, మెడ్యులర్ కిచెన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో ఇవి సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో సెంట్రలైజ్డ్ ఏసీ, వాయిస్ కమాండ్తో పనిచేసే లైట్లు, ఫ్యాను వంటి స్మార్ట్ సౌకర్యాలతో హోమ్ టెక్నాలజీని కూడా అమర్చుతున్నారు. చాలా చోట్ల కామన్ వర్క్ స్పేస్, మినీ జిమ్, లాండ్రీ సర్వీసులను కూడా బిల్డర్లు ఈ భవనంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ బెంగళూరు, హైదరాబాద్, బొంబాయి వంటి మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తుంది. ప్రధానంగా స్టార్టప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మోడర్న్ బిల్డర్లు ఈ అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అపార్ట్మెంట్లతో పోలిస్తే అపార్ట్మెంట్ల ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ వీటికి అద్దె డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి నిర్వహణ బాధ్యతను చాలా వరకు బిల్డర్లే చూసుకోవడం దీనిలో మరో ప్రధాన ఆకర్షణ. ఎందుకు ఎలా ఉందండి నా అపార్ట్మెంట్ స్టోరీ? ఒక కామెంట్ చేయండి. మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్ చూస్తుంటే చెప్పండి, నేను ఇప్పటివరకు చూడలేదు, వెళ్ళి చూస్తా. కామెంట్ అయితే చేయండి. ఈ ఏరియాలో అపార్ట్మెంట్లు ఉన్నాయి అనే ఒక లొకేషన్, అడ్రస్ ఏదోటి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. బాయ్.